నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే మా మౌనిక, మన వీక్షక మిత్రులకు కూడా. సార్, జోగి రమేష్ గారు మొన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో అది పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టడం అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఎందుకంటే ఆయన నాకు తెలిసి జగన్ గారు సపోర్ట్ చేస్తారు అన్న వేలోనే ఆయన వెళ్ళినట్టున్నారు. బట్ ఇది ఏమైందంటే బూమ్రాంగ్ అయినట్టు రివర్స్లో వెళ్ళిపోయింది మేఘనా గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత. సో ఇప్పుడు వైసీపీ అధిష్టానం ఈయన మీద కోపంగా ఉన్నట్టు, జోగి రమేష్ గారి మీద. సో ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయని చెప్పేసి వింటున్నాము. సో ఎందుకని వైఎస్ జగన్ గారు అంత కోపంగా ఉన్నారంటారు? మీరు అన్నట్టు జోగి రమేష్ ఆ పార్టీ ఆఫీస్లో ఈ అంశం ప్రస్తావిస్తే పార్టీ సీరియస్గా తీసుకుంటుంది అని ఎందుకు అనుకోలేదంటే, గతంలో ఇలాంటి అరాచకమైనటువంటి పనులు చేసినప్పుడల్లా వైఎస్ఆర్సీపీ ప్రోత్సహించింది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినందుకు ఆయన మంత్రి పదవి కూడా వచ్చింది. అలాగే ఎక్కడ శవం కనపడినా వెళ్ళి అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన దాన్ని మళ్ళా చనిపోయారని ఏదో ఒక రకమైన మిష తీసుకుని అక్కడ ఏదో ఒకటి గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించినప్పుడల్లా జోగి రమేష్కి మంచి మార్కులు పడినాయి. అది సక్సెస్ అయినా కాకపోయినా. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే పార్టీ ఆఫీస్కి తర్వాత రాజకీయాలకి కుటుంబ వ్యవహారాలకి కూడా మధ్యలో తేడా ఉంటుందని మర్చిపోయాడు ఆయన. ఒక కుటుంబ యజమానిగా ఎలా వ్యవహరించాలో, వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఎలా వ్యవహరించాలో కూడా రెండు ఒకటేని అనుకున్నాడు ఆయన. కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళి బజార్లో పెట్టుకున్నట్టు నిన్న ఆ పార్టీ ఆఫీసులో కుటుంబ వ్యవహారాలను చర్చించడం, పార్టీ ఆఫీసులోనే కాదు ప్రెస్ ముందు చర్చించాల్సిన అంశం అయితే అది కాదు. అది ఏమాత్రం కొంచెం ఒక జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరు కూడా ఇలాంటి అంశాలు ఆయన ఒక్క కుటుంబంలోనే రాలా, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలామంది కుటుంబాల్లో చాలామంది నాయకుల ఇళ్లల్లో కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని వాళ్ళ ఇంటి లోపలే వ్యక్తిగతంగా ప్రైవేట్గా పరిష్కారాలు చేసుకున్నారు తప్ప వాటిని తీసుకొచ్చి పార్టీ కార్యాలయాల్లోనూ లేకపోతే బహిరంగ ప్రదేశాల్లోనూ ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమే కొంత ఆశ్చర్యం కలిగించింది అందరికీ. అది ఏమైందంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని జోగి రమేష్ చేసిన ఈ దూకుడు పని మూలన ఆ అమ్మాయి మేఘన కూడా బయటికి రావాల్సి వచ్చింది. బయటకు రావటం ఏమైంది, ఇప్పుడు నేను చెప్పా కదా, కడుపు చించుకుంటే పేగులు వచ్చి ఎక్కడ పడితే మన కాళ్ళ మీదే పడతాయి. అదే ఎక్కడ ఉండాల్సిన స్థానంలో అక్కడ ఉంటే అది గౌరవంగా ఉండేది. నిన్న ఆయన చేసిన పని మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత సీరియస్ అయ్యాడా అవలేదా అని వేరే అంశం, కానీ జరగాల్సిన నష్టం జోగి రమేష్ కుటుంబానికి, జోగి రమేష్కి పబ్లిక్లో అప్పటిదాకా ఉన్న కొద్దిపాటి ఇమేజ్ కూడా పోయింది. ఎందుకంటే ఇతనికి ఒక జ్ఞానం లేదు. ఒక ఇంట్లో జరిగిన అంశాన్ని తీసుకొచ్చి బహిరంగంగా పెట్టి ఆ అమ్మాయి గురించి మంచి చెప్పాడు, చెడు చెప్పాడు, వేరే మాట. అసలు మంచి చెప్పినా చెడు చెప్పినా మీ ఇంట్లో జరిగింది ఏంటో నీకు తెలుసు. మీరు పక్కన అమ్మాయిని వేధిస్తూ బయటకు వచ్చి నేనేదో అమ్మాయిని మేము గోరుముద్దలు పెట్టాము, దేవతలాగా చూసుకున్నాము, కన్న కూతురులాగా చూసుకున్నాము, ఆ అమ్మాయి ఏది కోరితే అది అని చెప్పాడు. కానీ అక్కడ జరిగిన విషయాలు ఈయన చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎవరైనా అనుకున్నారు జోగి రమేష్ వాస్తవాలు చెప్పడం. జోగి రమేష్ ఎప్పుడు రాజకీయాల్లో ఉన్నది ఇప్పుడు కూడా ఆయన అబద్ధాలు చెప్తానే కాలక్షేపం చేస్తూ వచ్చాడు. నిన్న ఆ అమ్మాయి గోరుముద్దలు పెట్టింది మా ఆవిడని చెప్పాడు జోగి రమేష్. మేఘనా చెప్పింది నాకు విషపు ముద్దలు పెట్టింది అని చెప్పింది. ఆ తర్వాత ఇంకొకటి ఏం చెప్పింది, తర్వాత ఇప్పుడు నన్ను వేధించేవాళ్ళు, తర్వాత వాళ్ళు కొడుకుకి కొన్ని బలహీనతలు ఉంటే అవి నాకు చెప్పకుండా చేశారు, ఆ రకంగా నేను దెబ్బతిన్నాను, దానికి వైద్యం చేస్తా అన్నారు. ఆ వైద్యం ఎప్పుడు చేస్తారు ఏంటని తెలియదు. తర్వాత నన్ను పుట్టింటికి పంపేశారు. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిన వెంటనే పుట్టింటికి తిరిగి వస్తే అనేక అనుమానాలకి తావిస్తుంది. అది నా మీద రిఫ్లెక్ట్ అయింది, ప్రతిబింబించింది. మా ఏరియాలో అందరూ అడిగారు ఏంటి ఎందుకు వచ్చేసిందని. అప్పుడప్పుడు నేను వెళ్తే ఇది తప్పించుకోవడానికి, నింద తప్పించుకోవడానికి వెళ్తే అక్కడ నాకు సరైన సమర్థం దొరకలేదు. తర్వాత పూజ చేసుకుంటుంటే ఆమె హిందూ, వీళ్ళు క్రిస్టియన్స్ అంటే ఆమెకు తెలియదు, ముందు చెప్పలేదు. ఇక్కడ ఒక డౌట్, ఇప్పుడు బేసికల్ గా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా ఎదుటివారి మతాలను రెస్పెక్ట్ చేయాలి. వీరు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆవిడ మేఘనా గారు స్పెసిఫిక్ గా చెప్తుంది, అంటే ఈ శివుడికి 2 భార్యలేంది, వెంకటేశ్వరకి 2 భార్యలేంది, వీళ్ళు మనుషుల్లా ఉన్నారు, వీళ్ళు దేవుళ్ళు ఏంటి అని చెప్పేసి వాళ్ళు అలా కించపరిచేలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అది వాళ్ళ సంస్కారం, అది మనం ఏం చెబుతాం. ఇప్పుడు వాళ్ళకి మతాల గురించి తెలిసిన వాళ్ళైతే అట్లాంటివి మాట్లాడరు.
తెలిసి తెలవని సగం జ్ఞానం ఉన్నవాళ్ళు అట్లాగే మాట్లాడతారు. తర్వాత కొత్తగా వీళ్ళేమి పూర్తిగా మొదటి నుంచి క్రిస్టియన్స్ కాదు, ఈ మధ్యలో తీసుకుని ఉంటారు, బహుశా వీళ్ళ టైంలోనో లేకపోతే వీళ్ళ ఫాదర్ టైంలోనో మహా అయితే. కాబట్టి వాళ్ళు ఏదో పెద్ద క్రిస్టియానిటీలో ఉన్న మంచి చెడుల గురించి వీళ్ళకేదో తెలిసినట్టు, హిందూ మతంలోనే ఏదో దోషాలు ఉన్నట్టు మాట్లాడతారు. అట్లా క్రిటికల్గా మాట్లాడితే బైబిల్లో అనేక అంశాలు, చాలా విమర్శలకు తావిచ్చే అంశాలు అనేకం ఉన్నాయి. అయినా అవన్నీ వాళ్ళకి అనవసరం కదా. నీ కోడలుగా వచ్చింది, మీరు అది చెప్పు ఉండాల్సింది. మేము క్రీస్తు మతం ప్రకారం పెళ్లి చేసుకున్నప్పుడు కూడా క్రైస్తవ మతం ప్రకారం చేసుకోవాలి కదా. మరి క్రైస్తవం అంత గొప్ప మతం అయినప్పుడు క్రైస్తవ మతం ప్రకారం చేసుకుండా హిందూ మతం ప్రకారం ఎందుకు చేసుకున్నట్టు పెళ్ళి? అంటే మీ పని అయ్యేరాక ఒక రకం, పని అయితే ఒక రకం. ఆ అమ్మాయి నేను పూజ చేసుకోవాలంటే ఎక్కడో పైన 3వ అంతస్తులో ఒక చిన్న గది ఇచ్చారంట, లేకపోతే ఒక ప్లేస్ చూపించారు. అక్కడ పూజ చేసుకుంటుంటే అగరబత్తీలు వెలిగిస్తే కింద నుంచి ఏదో కాలిపోయిన శవం కాలిపోతున్న వాసన వస్తుంది, ఏంటి అది ఇదని తిట్టేవాడంట. ఇట్లా ప్రతిదీ అట్లానే కాదు, అసలు ఆ అమ్మాయిని అన్ని రకాలుగా వేధించారు, వరకట్న వేధింపులు కూడా ఉన్నాయని కూడా చెబుతుంది. దానికి సంబంధించిన ఆడియోలు కూడా రిలీజ్ చేసింది, కొన్ని వీడియోలు రిలీజ్ చేసింది. తర్వాత రమేష్ గారి ఇంటి లోపల జరిగిన అంతర్గత చర్చలు కూడా బయటికి ప్రసారాలు వెళ్ళినాయి. మరి వాళ్ళింటో కెమెరా మెన్ ఎవరు వెళ్ళారు? ఇంకా పైగా ఆయన సోషల్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని తిట్టాడు. అసలు మీరు ఇచ్చిన వీడియోలాగా వాళ్ళు వేసింది, వాళ్ళు కెమెరామెన్ మీ ఇంటికి వచ్చి తీశారా? అంతకుముందు కూడా నువ్వు మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తున్నప్పుడు నువ్వు కెమెరామెన్ని, ఛానల్స్ వాళ్ళందరినీ ముందే ఇన్ఫామ్ చేసి దాడి చేయటం అంతా చూపిస్తే అదంతా వైరల్ అవ్వబట్టి కదా జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో ఆనందం కనపడింది. నువ్వు ఆ రోజు నీకు తెలీదా అటువంటి పనులు చేయకూడదని? మరి ఆ రోజు మీడియా ప్రచారాన్ని నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఉపయోగించుకున్నావు, ఇప్పుడు ప్రతికూలంగా ఉండేటప్పటికి మీడియాని బూతులు తిడుతున్నావు. అసలు అటువంటి పరిస్థితి తెచ్చుకున్నందుకు నీకు నువ్వు నిందించుకోవాలి. ఇప్పుడు ఇతర ఇళ్లలో జరిగిన అనేక అంశాలు బయటికి రావట్లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు 4 గోడల లోపల బైబిల్ చదువుకుంటున్నది ఎవరన్నా చూశారా? ఆయన చెప్పబడి తెలిసింది అంతే కదా. ఎవరన్నా వెళ్ళి కెమెరా తీసి ఇదిగో బైబిల్ చదువుకుంటున్నాడు అని ప్రచారం చేసుకోలేదు కదా ఆయన. అట్లాగే నీ ఇంట్లో నీ కుటుంబ అంతర్గత సమస్యలు చర్చించుకుంటున్నప్పుడు వీడియో తీసినాడు ఎవడు, దానికి మీడియాలకు పంపించినాడు ఎవడు? నువ్వు అది చూసుకో ఫస్ట్. నీ ఇంట్లోనే నీకు భద్రత లేదు, నీకు గోప్యత లేదు. నువ్వు ఒక బజార్లో ప్రతిదీ నువ్వు బజార్లో పెట్టాలని కోరుకుంటున్నావు కాబట్టి నీ ఇంట్లో కుటుంబ సభ్యులు, నీ ఆత్మీయులు, నీ బంధువులు ఎవరో ప్రతిదీ వీడియో తీసి వీడియో బయటకు వదిలితే జోగి రమేష్కి లాభం కలుగుతుందని వదిలినట్టున్నారు. కాబట్టి నిన్న వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ పెట్టాడని జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తాడని అయితే నేనైతే వ్యక్తిగతంగా అనుకోను. ఒకవేళ నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ విధమైన పరివర్తన వచ్చి పార్టీ ఆఫీస్ని ఇలాంటి వాటికి ఉపయోగించకూడదు, లేకపోతే బూతులు మాట్లాడటానికో లేకపోతే ఇతరులను నిందించడానికో ఉపయోగించకూడదనే జ్ఞానోదయం కనుక అయ్యి నిజంగా జోగి రమేష్ని కనుక ఆ విధంగా అతను పార్టీ నుంచి పంపిస్తే ఇతరులకు కూడా ఒక సందేశం ఇచ్చినట్టు అవుతుంది. మీ ఇళ్లలో ఈ అంశాలని, మరి ఆయన ఇంటో అంశాలే బయటకు వచ్చేసినాయి. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి చెల్లి విషయంలో జరుగుతున్న గొడవలన్నీ కూడా బహిరంగంగానే వస్తున్నాయి కదా అన్నిట్లోనూ. తర్వాత వాళ్ళ బాబాయ్ హత్య కేసు విషయంలో కూడా బహిరంగంగానే వచ్చింది. మరి ఆయన అనైతికంగా కుటుంబ సభ్యులు చేసిన హత్యని వేరే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తిపెట్టి ప్రచారం చేశాడు. ఆయనకి సొంత పత్రిక సాక్షి ఛానల్ ఉంది కాబట్టి, మరి జోగికి కూడా సొంత ఛానల్ లేదు కాబట్టి పార్టీ కార్యాలయంలో పెడితే ఈ పత్రికల వాళ్ళు ఛానల్స్ వాళ్ళు బాగా వస్తారు అనే ఉద్దేశం మీద మరి అది ఆయన కుటుంబ సమస్యను కూడా తీసుకెళ్ళి పార్టీ కార్యాలయంలో పెట్టుంటాడు. నా వ్యక్తిగతంగా అయితే మాత్రం జోగి రమేష్ని ఈ కారణం మీద తీస్తాడు. ఎందుకంటే జోగి రమేష్ అనేక సార్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పార్టీని లాభం చేయాలని చెప్పి అక్రమ మద్యాన్ని తయారు చేయించి ఫైనాన్స్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ దాన్ని తెలుగుదేశం వాళ్ళే తయారు చేయించారనే ఒక ప్రచారం చేయడానికి కూడా ప్రయత్నించి భంగపడ్డాడు. తీరా వాస్తవాలు బయటకు వచ్చేటప్పటికి మొత్తం జోగి రమేష్ వెనకాల నుండి ఫైనాన్స్ ఇచ్చి వాళ్ళతో మంతనాలు జరిపి చేయించాడనే ఆడియో వీడియో రికార్డెడ్ అన్నీ కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిలో ఇంత పరివర్తన, మంచి ఆలోచన వచ్చింది అని అంటే గనక నిజంగా నేనైతే వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా నమ్మట్లేదు. ఒకవేళ చేస్తే కనుక నిజంగా కొంతలో కొంత ఆయనకి ఒక విషయం అంటే జ్ఞానోదయం అయిందని అయితే నేను అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ మౌనిక, మన వీక్షకులు.